నువ్వు నిమిషతో పాటు కాలేజీలో చదువుతున్నావు కదా, తన వెంట పడుతున్నందుకు నీకు చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాను కదా. నిన్నే అడుగుతున్నాను, రేయ్ ఇక్కడేం పని? ఎందుకు రూమ్లోకి వచ్చావు? రేయ్ పైకి లేరా, నిజం చెప్పు, ఎందుకు వచ్చావు ఇక్కడికి? చెప్పు. నిన్ను రేయ్ రేయ్ ఆగరా, ఆగరా, రేయ్ ఆగు, రేయ్ రేయ్ ఆగరా, రేయ్ రేయ్ ఆగు, రేయ్ ఆగు. చెప్తుంటే వినపట్లేదా? మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంట్రా? వినపట్లేదా? రేయ్ ఆగు, రేయ్ ఎవడ్రా నువ్వు? రేయ్ వీడే అయ్యా, వీడే. ఎవర్రా నువ్వు? గోడ దూకి లోపలికొచ్చాడు. ఎవడే వీడు? రూమ్ లోపల ఎవరూ లేరని చెప్పావు, ఇప్పుడు వీడెలా వచ్చాడు? అమ్మా అమ్మా అది రేయ్ ఎవర్రా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నిమిష, ఏం చేస్తున్నావు నువ్వు? అసలు ఎవడు వీడు? వీడు నా ఫ్రెండే నాన్న. నా బర్త్డేకి విష్ చేయడానికి వచ్చాడు. విష్ చేయడానికి వచ్చాడా? అలా విష్ చేయడానికి వస్తే మెయిన్ డోర్ నుంచి కదా రావాలి, ఎందుకని బ్యాక్ డోర్ నుంచి వచ్చాడు? ఏంటి కాదంబరి ఇది? మీది చాలా గొప్ప కుటుంబం, నీలాగే నీ కూతురు కూడా డీసెంట్గా ఉంటుందనుకున్నాను. కానీ తనేంటి ఇలా ఉంది? అది కూడా ఒక అబ్బాయిని తన రూమ్ వరకు తీసుకొచ్చింది. ఇవేవీ తెలియకుండా నేనేమో నా కొడుక్కి నీ కూతురుని అడిగాను. సరే కాదంబరి, ముందు నువ్వు నీ కుటుంబాన్ని దారిలో పెట్టుకో, మనం తర్వాత మాట్లాడుకుందాం. దీపక్ పద వెళ్దాం. అయ్యయ్యో, మనమేమో దొంగ అని చెప్పి ఇరికించేశాం. దీనివల్ల ఎలాంటి గొడవ వస్తుందో తెలియడం లేదే. మంచి చేసినా కూడా అది చెడుగానే ముగుస్తోంది. కొట్టాల్సింది వీణ్ణి కాదు డాడీ, దీన్ని. అరే తారక్ ఆగరా, తారక్ ఆగరా.